హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అలాగే సిపిఆర్ ప్రకారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. లాస్ట్లో ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే, అంటే నేను థర్డ్ రోజు చేస్తున్నాను, ఫోర్త్ రోజుది ముహూర్త ట్రేడింగ్ కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ 1 అవర్ ట్రేడింగ్ కాబట్టి. సో థర్డ్ రోజు నాడు దాన్ని మనం అనాలిసిస్ చేసినట్టయితే, నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ప్లస్ R1 కింద ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో పర్టికులర్గా ఇలా ఈ R1 సిపిఆర్కి మధ్యలో ఓపెన్ అయితే ఎక్కువ శాతం సిపిఆర్కి అయితే ప్రైస్ అయితే టచ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సిపిఆర్ దగ్గర పుల్ బ్యాక్ తీసుకుంటుందా లేదా సిపిఆర్ బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్తుందా అనేది తర్వాత చూద్దాం. సో ఈ రకమైన సెటప్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్ని అయితే టచ్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ప్రీవియస్ డే R1 దగ్గర, అంటే R1 దగ్గర మనకు రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ప్రీవియస్ డే హై అనేది పైన ఉండడం జరిగింది. ఇలా పర్టికులర్గా ఉన్నప్పుడు మాత్రం సో ఎక్కువసార్లు సిపిఆర్ అయితే టచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం R1 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయొచ్చు. R1 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినట్టయితే సో ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది దీనికి పైన లేదంటే ప్రీవియస్ డే హై అవుతుంది. సో దీనికి మినిమం 1:1.5 టైం, అంటే ఇక్కడ వరకు అయితే రావడం అయితే జరిగింది. టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అయితే సిపిఆర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు హ్యామర్ టైప్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో ఇక్కడ మనకు ప్రైస్ అయితే అప్ సైడ్ వెళ్ళలేదు, స్టాప్ లాస్ అయితే ఇట్ కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ మనకు వస్తే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ యూస్ఫుల్ అవుతుంది. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ దాని ప్రకారం సిపిఆర్ని ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ అవుతుందో దానిలో కింద మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఈ సెంట్రల్ పైవట్ పాయింట్ అనేది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దానికి 1:1 లేదు అంటే నెక్స్ట్ పైవట్ పాయింట్, ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా మనకు 2 ట్రేడ్స్ అనేటివి ప్రాఫిట్, 1 ట్రేడ్ అనేది లాస్ అయినప్పటికీ మనం ఓవరాల్గా లాస్ అంటే ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒక ఫోర్త్ రోజు కూడా అనాలిసిస్ చేసినట్టయితే, అంటే ఇది ఓన్లీ 1 అవర్ ట్రేడింగ్ కాబట్టి వదిలేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇలా ఉంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉండేది, బట్ 1 అవర్ కాబట్టి క్లోజ్ కావడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఎక్కువ శాతం H4 బ్రేక్అవుట్ కోసం చూస్తాం, తక్కువ శాతం H3 బ్రేక్అవుట్ కోసమే చూస్తాం. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందని కొందరు అంటారు, బట్ ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే కాదు. ఎందుకంటే బాడీ అనేది మోర్ దెన్ 50% పైన బ్రేక్అవుట్, అంటే ఆ లైన్ పైన క్లోజ్ అయితే మనకు అది ఫేక్అవుట్ కాకుండా మనకు పర్ఫెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా అట్లీస్ట్ మినిమం ఒక 3-4 మినిమం ఒక 5 పాయింట్స్ అనే పెట్టుకోండి. 5 పాయింట్స్ మీరు బఫర్ తీసుకున్నట్టయితే, ఇలా పర్టికులర్గా ఇలా మనకు ఇండిషన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఒక 5 పాయింట్స్ బఫర్ తీసుకున్నట్టయితే, సో ఇక్కడ మనకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ కాదు, ఓన్లీ 1 పాయింట్ తోటి ఇక్కడ మనకు హై అనేది ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఈ సందర్భంలో అయింది. మనం ఒక 5 పాయింట్స్ తీసుకున్నట్టయితే, ఎందుకంటే ఈ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు కాబట్టి దానికోసం మనం ఒక 5 పాయింట్స్ కానీ లేదా పర్ఫెక్ట్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తే, సో ఇలా మనం ఫాల్స్ సిగ్నల్ నుంచి కాపాడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది డౌన్ సైడ్లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. H3ని బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో కూడా మనం సో వెయిట్ చేస్తాం, ఇది కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తాం. ఈ క్యాండిల్లో ఇది లేదు అంటే ఇది ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, మన ఇవ్వబడిన జోన్స్కి ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అక్కడికైతే రీచ్ కాలేదు. సో ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేసింది, బట్ వెళ్ళలేదు. సో తర్వాత లేటర్ పీరియడ్లో ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ కావడం జరిగింది. సో మనకి కింద ఇంకొక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ
సపోర్ట్ అయితే తీసుకున్నది చూడండి. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది విక్ రివర్సల్ ద్వారా తీసుకున్నది. సో నెక్స్ట్ తర్వాత మనం బులిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. బులిష్ క్యాండిల్ అనేది సో ఇది అవుతుంది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్కి వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ ఇంకొకసారి కూడా ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో 1:2 టైమ్స్ రాలేదు, కానీ 1:1 అయితే రావడం అయితే జరిగింది. అప్పటికి టైం అయితే అయిపోవడం జరిగింది. సో ఇలాంటి జోన్స్ను డ్రా చేసుకోండి. డెఫినెట్గా ఈ జోన్స్ దగ్గర మనకు క్యాండిల్స్ అంటే విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటి మనం ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి, సో మనకు అనుగుణంగా ఏదైనా ఒక క్యాండిల్ వచ్చినప్పుడు ఆ క్యాండిల్ హై పై నుంచి బై చేస్తే సో మినిమం 1:1.5 అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు 1:1.5 ఉన్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ ప్రాఫిట్లోనైతే ఉండడం జరుగుతుంది. ఇక రేపటి రోజున సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. సో దీని కిందనే ఇంకొక జోన్ ఉండడం జరిగింది. ఈ మనం వీటితో కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది కూడా ఒక లెవెల్ ఓవర్ లెవెల్గా మనకి యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ జోన్ కన్సిడర్ చేయండి. ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. రిజెక్షన్ క్యాండిల్స్ వస్తే ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడ ఇది కూడా మనకు లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. సో ఈ జోన్కు ప్రైజెస్ వచ్చినప్పుడు రిజెక్షన్ క్యాండిల్ వస్తే మాత్రం డెఫినెట్గా ట్రేడ్ తీసుకునే ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది కాల్ సైడ్లో 18,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 18,300 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 18,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,300 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అవుతున్నది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, ఇటేమో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి మనం కాల్ దాని ప్రకారం ఏమి కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ దాన్ని కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్ దాన్ని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,800 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వరుసగా 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 4th and 5th హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేబీ ఏదైనా గ్లోబల్గా న్యూస్ వస్తే పడడానికి అవకాశం ఉంటుందని చెప్పి 17,000 దగ్గర మనకు ఎక్కువ రేటింగ్ అయితే జరగడం జరిగింది. అంటే 17,000 వరకు రావడానికి అంటే ఈ ప్రైస్ అనేది ఇంత గ్యాప్ ఉండడానికి మెయిన్ కారణం సో 2వ రోజుల హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మేబీ ఒకవేళ గ్లోబల్ న్యూస్ వల్ల ఏదైనా మార్కెట్స్ పడితే సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఇక్కడ మాత్రం ఎక్కువగా బయింగ్ అండ్ ఇక్కడ రైటింగ్ అయితే జరిగింది. బయింగ్ కాదు, రైటింగ్ అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో జరిగితేనేమో డెఫినెట్గా ముందుకెళ్తుందని చెప్పచ్చు. సో కానీ చాలా దూరం వెళ్ళి డీప్ ఓటీఎంస్ అనేది రైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ హాలిడేస్ ఎఫెక్ట్ వల్ల అలా చేయడం జరిగింది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ఫ్యూచర్ కుమ్మో బులిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది షార్ట్ టర్మ్లో మనకు బేరిష్నెస్ ఉండడానికి ఇండికేట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ టార్గెట్ ఇది ఇలా ఫ్లాట్గా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది ఇలా కిందికి వస్తుంటే ఈ కన్వర్జేషన్ లైన్ అనేది నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 17,400 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది కేస్ 1. కేస్ 2 వచ్చేసి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇలా ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 18,600 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సినారియో ఎందుకు మాట్లాడుతున్నామంటే ఫ్యూచర్ కుమ్మో బుల్లిష్లో ఉంది కాబట్టి మేబీ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో మనకు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ 18,600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.
సో లేదు ఇంకా నెగిటివ్నెస్ అలానే ఉందనుకోండి, ఈ కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్యూచర్ కుమో అనేది ఇది ఫ్లాట్గా ఉన్నది. ఫ్లాట్గా ఉంటే డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వన్స్ ఇది ఇలా రైజింగ్ అవుతాం మాత్రం డెఫినెట్గా ఈ దీనిపైన ఓపెన్ అయితే దీనిలో చేంజ్ వస్తుంది. దీనిలో స్లైట్గా చేంజెస్ వస్తుంది. చేంజెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకుందాం, మనకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ కవర్లీలో చూద్దాం. కవర్లీలో చూసినప్పుడు సో ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ట్రేడ్ అవుతుంది. క్లౌడ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు మనకు న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీహౌ ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, మండే రోజు ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి ఒక సినారియో ఉంటుంది. లేదు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీనిపైన ఓపెన్ అయితే డెఫినెట్గా బుల్లిష్నెస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ వరకు ఉంటుంది బుల్లిష్నెస్? ఇక్కడ వరకు ఉంటుంది. 18,300 వరకు ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లేదు ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది కాబట్టి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. అంటే 17,650 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ బయింగ్ జోన్ అయితే ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మనకు 1 అవర్ 2 అవర్ ఇక్కడ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ హాల్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ బయింగ్ కోసం అయితే చూడొచ్చు. అది జస్ట్ 1-2 అవర్స్ కోసం. సో మళ్ళీ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. అంటే 17,500 దగ్గరికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది పైన ఓపెన్ అవుతుందా, కింద ఓపెన్ అవుతుందా, సో ఆ బేస్ లైన్ బేస్ చేసుకుంటూ మనం ట్రేడ్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అంటే ఇక్కడ కన్వర్జేషన్ లైన్ పైన ఉంది, బేస్ లైన్ అనేది కింద ఉన్నది. కాబట్టి మేబీ ప్రైజెస్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ దగ్గర బేస్ లైన్ వచ్చేసి 17,813 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లైన్ దగ్గర కూడా ఒక సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 18,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది వన్స్. బట్ ఈ లెవెల్ మాత్రం బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా ఇక్కడ వరకు అయితే వస్తుంది. కాబట్టి ఈ లెవెల్ను మీరు మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది? సిపిఆర్కును R1కు మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రీవియస్ డే హైను R1 అనేది ఇంచుమించు ఒకే దగ్గర ఉండడం జరిగింది, కొంచెం వేరుగా. ఈ సందర్భంలో ఈ రెండు మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఎక్కువ శాతం క్లౌడ్ అంటే సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఎలా ట్రేడ్ తీసుకోవాలి? R1 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయవచ్చు. సో ఇలా R1 కోసం R1 దగ్గర కానీ PDH దగ్గర కానీ మనకు ఈ క్యాండిల్ అనేది రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో స్టాప్ లాస్ ఆఫ్ ఇక్కడ వరకు స్టాప్ లాస్ తీసుకుంటూ, లేదు అంటే ఇది పర్ఫెక్ట్ క్యాండిల్స్ కాదు అంటే ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. 1:2 స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ హెవీగా ఉంటే సో ఈ సందర్భంలో మనం స్టాప్ లాస్ను ఇక్కడ వరకే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ని ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే డెఫినెట్గా 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఒక సిపిఆర్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో ఇక రెండో స్ట్రాటజీ వచ్చేసి సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ వస్తే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది, ఇక్కడ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ సిపిఆర్ స్ట్రాటజీస్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఏదో ఒక స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుంది. ఇక క్యామరీ లైన్ చూసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు H3కి పుల్ బ్యాక్ కానీ L3కి పుల్ బ్యాక్ కానీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇది H3ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో H3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో క్యామరీలా స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది.
ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్కి ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. సో నేను చెప్పాను లెవెల్ ఓవర్స్ లెవెల్ ఉంది కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ చేసుకుందాం అనుకున్నాం. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఈ స్టాప్ లాస్కి ఈజీగా మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం టెలిగ్రామ్లో మన ఛానల్ ద్వారా సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నేను డైలీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పాసిబుల్ జోన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ వరకు వెళ్తుందని చెప్పి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం ముందుగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి మనమైతే మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇది ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన ఛానల్ ఇచ్ముఖి తెలుగు అనే ఈ ఛానల్ని టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కండి. డెఫినెట్గా మీకు ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 1 or 2 సంబంధించిన నేను డైలీ 1 or 2 అప్డేట్స్ అయితే నేను అప్డేట్ చేయగలను. ఇక్కడ ఇంకొకటి కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ క్యాండిల్ హై పైన మనం బై చేయమన్నాం. సో ఈ క్యాండిల్ హై పైన బై చేయమంటే నెక్స్ట్ క్యాండిల్ రాలేదు, సెకండ్ క్యాండిల్ రాలేదు, థర్డ్ క్యాండిల్ కూడా రాలేదు. సో తర్వాత 4th క్యాండిల్, 5th క్యాండిల్ రావడం జరిగింది. ఇలా 1 or 2 క్యాండిల్స్ తర్వాత ఆ జోన్ అనేది వైలేషన్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం వదిలేయచ్చు. సో ఇక లేటర్ పీరియడ్లో సో అంటే ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. సో నెక్స్ట్ జోన్ చూసినప్పుడు నెక్స్ట్ జోన్కి ఈ జోన్కి మళ్ళీ ప్రైస్ అనేది రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు సో ఎంట్రీ పాయింట్ అనేది సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది బులిష్ క్యాండిల్స్ తర్వాత ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా జోన్స్ డ్రా చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం మనం అంటే వర్కౌట్ అంటే క్వాలిటీ జోన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ జోన్స్ను డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజున ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక జోన్, ఈ జోన్ ఇది మనం యాక్చువల్గా హవర్లీ టైం ఫ్రేమ్లో గీయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బేస్ క్యాండిల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి 15 minutes కంటే అవర్లీ టైం ఫ్రేమ్లో గీయడం జరిగింది. సో కాబట్టి అవర్లీ టైం ఫ్రేమ్లో గీసినప్పుడు మనకు తక్కువ పాయింట్స్ తోటి అయితే రావడం జరిగింది. సో కాబట్టి క్వాలిటీ జోన్ కన్సిడర్ చేస్తూ ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. సో ఇది కూడా కన్సిడర్ చేయండి. ఈ 2 జోన్స్కు ఏదైనా వీక్ రివర్సల్ కానీ బేరిష్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఇక్కడ సెల్ తీసుకుందాం. సో ఇక్కడ దీన్ని డిమాండ్ జోన్ కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటే ట్రేడ్ అయితే తీసుకుందాం. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 40,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 41 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 40,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో ఇది కూడా ఇంచుమించు సేమ్ ఉన్నది కాబట్టి ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్ డాటాను కూడా కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39.5 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ఇది ఫ్లాట్గా ఉంది, ఇది ఫ్లాట్గా ఉంది, ఇట్లా ఫ్లాట్గా ఉంది. ఒక ఛానల్లో పోయినట్టు పోతున్నాయి ప్రైజెస్ అనేవి. సో రేపటి రోజున ఈ విత్ ఇన్ ద ఛానల్ లోపల ఓపెన్ అయితే మళ్ళీ సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒకవేళ కన్వర్జేషన్ లైన్ పైన ఇవి ఇలానే 1 or 2 days వస్తే ఆటోమేటిక్గా వీటి యొక్క హైయెస్ట్ హైస్, లోయెస్ట్ లోస్ అనేది చేంజ్ అవుతాయి.
సో హైయెస్ట్ హైస్ లోయెస్ట్ లోస్ చేంజ్ అయితే డెఫినెట్గా అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ వస్తుంటాయి ఈ లైన్స్. దాని ప్రకారం మనం ఇంకా ట్రేడ్ అనేది ఈజీ అవుతుంటుంది. సో రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే దీనిపైన ఓపెన్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ టైము ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. 42,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. లేదు దీని కింద ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ అనేది సో ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 38,300 400 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. సో ఒకవేళ ఇన్ బిట్వీన్ ఈ రెండు లైన్ల మధ్య లోపల అయితే సైడ్ వేస్ ఉండడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనకు బేరిష్నెస్ అయితే షో చేస్తున్నది. ఎందుకంటే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంటుంది. ఫ్యూచర్ కుమ్ అనేది బేరిష్లో ఉన్నది కాబట్టి సో డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా విత్ ఇన్ అంటే కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది. సో ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఐదర్ అప్ సైడ్ కానీ ఆర్ డౌన్ సైడ్ కానీ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ సినారియో ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ లేదు ఇలా అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఇక్కడ ఒక రిజెక్షన్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు ఇక్కడ రిజెక్షన్ కాలేదనుకోండి, ఇది బ్రేక్అవుట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైం ఇక్కడికి పుల్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం వెతకచ్చు. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కోసం వెతికితే సో మన టార్గెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. 41,200 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ తీసుకోండి. ఇక ఇంట్రాడే స్టాక్స్ వచ్చేసి ఈరోజు లేవు. ఎందుకంటే ఈ 1 అవర్కి సంబంధించిన డాటా ఉంటుంది కాబట్టి అది కొంచెం మనకు క్లారిటీ ఇవ్వదు. మనం డైలీ తీసుకున్నట్టు నెక్స్ట్ మండే నుంచి అప్డేట్ చేద్దాం. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.